మంచి మంచి తెలియదు. కానీ ఇది ఎలాంటిదంటే అలా మాటన్నా చివిమంటావు అంటే బాధపడిపోతావు. అలాంటి వాడు ఇది నడిపోవడం కూడా గ్రేట్. ఇది నడపాలంటే అటు తీసుకుని నడపాలి, అదని చెప్పాలంటే నువ్వు రెండింటికి భిన్నంగా మనిషి నువ్వు నడుపుతున్నావు అంటే గ్రేట్ ఇది. అది కాక ఎలా దగ్గర స్ట్రాంగ్ పాలిటిక్స్ రన్ అవుతాయి మన చదువుకునే పంచాయతీలో. అది మనలో తెలుసు, మన కాన్షియస్ తెలుసు. ఇది వాస్తవం, నేను ఒప్పుకుంటాను. వన్ సైడ్ పంచాయతీ కాదు కదా ఇది. అంటే అంత పబ్లిక్ ఉన్న దగ్గర ఎలా చేసి ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది. నాకు తెలిసి మా వాళ్ళు కూడా చాలా చైతన్యం వచ్చింది కాబట్టి ఒకటి చెప్తే నడువేది మనం కాదని రెండు వచ్చాము. కానీ అప్పుడు మనలో నాకు తెలిసేది చట్టంతో పని లేదు. ఏదంటే చట్టం తెలిస్తే కదా అంత పని ఉండాలి, ఈ నాకు మీద ఉండాలని. నేను 95 ఇప్పుడు చూసాను కదా, పూనం మాలకొండ గారు వచ్చి మా పంచాయతీ ఇచ్చేశారు సార్ మెడికల్ క్యాంప్కి. ఇచ్చేసి అదే పోలియో డ్రాప్ చేస్తాను. ఆవిడ కలెక్టర్ డైరెక్ట్ విలేజ్లోకి వచ్చింది, నేపేరుపేటలో నాకు గుర్తు. వస్తే ఆయన ఎవరు పట్టణం వచ్చి అమ్మని ఎత్తుకుని పట్టణం కూడా లేగట్లేదు. అమ్మ కలెక్టర్ గారు నాకేనా ఆవిడ కనపడినట్టే. ఆవిడ స్పందన ఏముందంటే కలెక్టర్ గారు అయితే నాకేమంటే ఒక కలెక్టర్ గారు మన కాలేజ్ పెట్టినప్పుడు అంటే తెలియక తెలియచేసినోడు తప్పు అవుతుంది, తెలియచేసినోడు నాకు తెలిసేది అవగాహన లేదు ధరించి. అలాగే మెడికల్ క్యాంప్ చూస్తే నాకు తెలిసి చాలా ఈరోజు గోవిందపురం పిహెచ్సి ఒకప్పుడు వేరేమో, కానీ నేను కూడా లాస్ట్ టైం చేశాను. చాలా ఇమీడియట్గా రెస్పాండ్ అవుతారు. ఈరోజు మన కరోనా నుంచి మన పంచాయతీని కాపాడిందంటే మాత్రం మన వాళ్ళు సపోర్టు, తర్వాత మన ఏఎన్ఎంలు, మన ఆశా వర్కర్లు, వీళ్ళ టీం వర్క్ అన్నమాట. మీకు ఎవరికి తెలియదు ఉంటుంది, నాకు తెలుసు. నేను కూడా అందులో ఉన్నాను, బాగా ఉన్నాను. కాబట్టి ఎలా ఉంటే అలాగా ఏదో మన తయారీ లీడర్లా కాక మామూలు వచ్చి కూర్చొని నేను రోజు అదే చూసేవాడిని. ముందేటైందంటే ఇక్కడ ఈ పంచాయతీలో కరోనా తాలూకా టీకా వేసుకోవడానికి ఎవరు రావడానికి ఆలోచించవచ్చు అని చెప్తే మరి అనకూడదు. ఆ తల్లి సానమూర్తి దేవుడు మొత్తం అవుతాయి. కానీ అంత వేవ్లో మన పంచాయతీలో ఒక డెత్ జరగకుండా కాపాడగలరంటే మెడికల్ ఆఫీస్ అని ఏమన్నా ఆశా వర్కర్ మాత్రం నిజంగా పంచాయతీలో ధన్యవాదాలు తెలియజేస్తాను. నేను చాలా సందర్భాల్లో చెప్తాను, నేను చాలా ఫిలిమ్స్ చేస్తాను వాళ్ళే. ఎందుకంటే ఎక్కడ జరిగినా తెలియదు, చాలా పంచాయతీ ఫెయిల్ అయ్యి నాకు తెలుసు. అదిగాక మనది శానిటేషన్ ఉండదు, ఒక 6 ఊళ్ళో విలేజ్ ఉండదు, మన ఊళ్ళోకి వచ్చే లోపలికి వెళ్ళదు. ఇలాంటి పెద్ద గ్రామము ఇలాంటి పంచాయతీకి అందించడం సర్వీస్ అది బిట్టువే చేసుకొని ఇదిగో నీలగంటపేట, పెద్దూరు, దరిపేట పోతున్నాం. ఏంటంటే మనం కూడా లీడర్షిప్ ఉంటాం, కొత్త అవసరం కానీ కోఆపరేటివ్ ఉండాలి ఆఫీసర్స్కి. నేనైతే ఏమేమో వచ్చేసి ఎవరు లక్ష్మి మీద ఇంకా తనెవరు ఉన్నారు, మీకు ఎవరు లీలగంటపేట చూసి ఏడుస్తాను మా సీతం అంటే అది నాకు చాలా బాధ అనిపించింది. సర్వీస్ కోసం వెళ్తే వీళ్ళు తక్కువ చేసి మాట్లాడితే బాధపడితే నేను వెంటనే ఆ నాయకుడికి తెల్లవారు రోజు కౌరు పెట్టి ఆ లీడర్కి ఈ ఊరికి సర్వీస్ మీరు తీసుకుంటేనే రేపు ఏదైనా పంచాయతీలతో చెప్పడం జరిగింది. అలా నిలబడేసరికి వాళ్ళందరూ మీటింగ్ పెట్టుకుని వాళ్ళు రావడం జరిగింది. ఆ ఊళ్ళో కూడా కేసు లేకుండా చేయగలిగారు. అంటే మనం వాళ్ళంత దీని మీద వెళ్ళినప్పుడు మనం ఆ మాత్రం సపోర్ట్ చేయకపోతే మెడికల్ ఆఫీస్ లెవెల్ ఏమో కానీ ముందుకు వెళ్ళలేదని చెప్పి నా స్వయం అనుభవం మీకు చెప్తాను.